పోయిందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే ఏమిచారంటారు ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ 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 మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసుని నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్, ఇంక అక్కర్లేదుగా. ఈ సామాను కొనక్కర్లేదు, ఇంకెందుకు డిస్కషన్. ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేసారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ట్యాబ్లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్ మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే బాలయేసు. చాలా మంది హిందువులు కూడా అంటే మతం, ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 25% క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు. అది కేవలం పథకాల కోసం మారారంటారా లేకపోతే దానికి ఏమైనా రీజన్ ఉందంటారా? ఏ రీజన్ లేదు, జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే. అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా? 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు, ఆ సునామీలో గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు, ప్రార్థన చేయి, అప్పుడు ఇది ఇస్తాం. అదేంటి సార్, అర్థం కాలే? అలా ఎలా ఉంటుంది సార్? మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. మీరు వేదాలు ఏం చదవలే, ఉపనిషత్తులు చదవలే, అతను కూడా చదవలే. కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు. అక్షర మొక్క రానోడు కూడా రోడ్డు మీద నడిచి వెళ్ళే అక్షర మొక్క రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన ఎలా చెప్పావు? మన బ్లడ్ లో ఉంది అది, మన హెడ్ లో ఉంది అది, ఈ మట్టిలో ఉంది. అది మనం. కానీ మార్కు 16:16లో ఏం చెప్తుందంటే బైబిల్లో, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు డిమార్ట్కో, విజయాతకో, రిలయన్స్కో వెళ్ళారు. ఏం కొనాలో మీ ఇష్టమా ఆడిష్టమా? మన ఇష్టం సార్. మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు, లేదా ఒక 2 అరటిపళ్ళు కొన్నారు. ఏంటి ఎంత షాపులో ఇంతేనా అని ఆడు అనటానికి లేదు. ఎందుకని ఆడు షాప్ పెట్టింది 1000 రూపాయలు కొనాలి మినిమం, అదేం లేదుగా. అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా. రావచ్చా? ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా. మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి, ఈడెవడండి బెదిరించడానికి మనని? ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు. ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటారు. రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేగా. ఇంకో విషయం, నేను లాంగ్ ఎగో, ఇది 2024, నేను చెప్పి 2013 పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె, ఆ పల్లెలో ఉన్నా. ఓ స్టవ్ ఎవడో వచ్చారు, ఓ హిందీ అతను. నాకు కావాలి యాక్చువల్, పల్లెలో ఉన్నాను కాబట్టి. ఎంత అంటే వాడు 5000 పైన చెప్పాడు. మనకు అంత జ్ఞానం లేదుగా. అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను, ఎంత కొనొచ్చరా అని. వాడు మాట్లాడితే 3000కో ఎంతకో ఇచ్చాడు. ఇప్పుడు మనం వద్దు అని చెప్పి హక్కు ఉందా లేదా? మనకి అది నచ్చలేదు, అది వద్దని చెప్పచ్చుగా. రేటు పడకపోయినా వద్దంటాము, నచ్చకపోయినా వద్దని చెప్పు. 2 అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా. ఇప్పుడు వాడు ఎందుకు కొనం అన్నాడు. కుర్చీ మడతెట్టి ఉన్నది కదా, కూర్చుంది సార్, ఇందాక 2 కొన్నాం అందుకని చెప్పా. మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్, కుర్చీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆడేవాడాడు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి, బెదిరించకూడదుగా. ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన నీ దగ్గర రాలేగా. అదన్నమాట.
రామాయణం, భగవద్గీత, భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది. వీళ్ళు రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్ల బ్యాచ్ అనమాట. ఇంకా అర్థమైందమ్మా? అర్థమైంది స్వామి. నెక్స్ట్, ఇప్పుడు ఇంతకీ నువ్వు అది తిరగేసావా? ఒక్క పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా? అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు? అది ఓకేనా? లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో. ఓ క్యారెక్టర్. అదో క్యారెక్టర్ పేరు లోతు. లోతుకి వెళ్తే కానీ తెలదు. యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు. నో ట్రూత్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాతు. ఓకే, ఇప్పుడు బైబిల్లో ఉండేది బూతు అన్నారు. నిరూపిస్తా. స్వామి, ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి? రాబట్టి కదా. నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవడు చెప్పట్లేగా. కాబట్టి వేదం ఎంత గొప్పదంటే, ఈ వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు. అది చరిత్ర, గట్టిగా 100 ఏళ్ల క్రితం అదమ్మా. కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా? కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏమిటి అంటే, లోకాన్ని జయించు. ఎలా జయించాలి? జ్ఞానంతో జయించు అంటుంది. జ్ఞానంతో జయించాలి. ఇంకా వేదం ఏం చెప్తుందంటే, హానోభద్ర కృత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పడుగాక అంటుంది వేదం. సర్వేజన ఇందులో మతం ఉందా? కులం ఉందా? ప్రాంతం ఉందా? భాష ఉందా? దేవుడు ఉన్నాడు అంటుంది వేదం. ఏమని చెప్పింది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయంటది. ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా, ఎక్కడ కొనాలి? మీ ఇష్టం, మీ ఇష్టమమ్మా. డీమార్ట్ తోడు బెదిరించే హక్కు లేదు, రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు, విజయతోడు కూడా లేదు. అవునా? మీరు ఎక్కడ కొనాలో మీ ఇష్టం. లేకపోతే పల్లికి ఫోన్ చేసి, మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు 2 పంపించండి అని చెప్తారు. వచ్చరం కదా. కానీ ఈడు అలా చెప్పడు. మేము ఆల్రెడీ తయారు చేసాం రెస్టారెంట్లో, నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను. ఇప్పుడు నీళ్ళే తాగుతాను. ఇదే జలమే బలం. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను. ఎందుకని? రేపు ఏకాశి. అవునా? రేపు పొద్దున్న గురిసి మీకోసం నేను వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను, నువ్వు తిను అంటారు. అంతకు మంచి ఏం చేయలేను కదా. కాబట్టి నువ్వు వండేసింది నువ్వేం తినేయాలంటే ఎలాగా? నువ్వు వండేస్తే తినేస్తారేటి కదా. అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి, అంతేగాని వీడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మేయాడే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న 5గురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా. మనం అందరం ఓసారి చెప్పండి. రామ 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, హరి 2 అక్షరాలు, మధు 2 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు, నారాయణ 3 అక్షరాలు, 4 ఓకేనా? నమశివాయ 5 నమో నారాయణాయ 8 ఓం నమో భగవతే వాసుదేవాయ 12. అదవుతుందమ్మా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. ముందు మొదలుపెట్టినప్పుడు ఎన్ని? 2, చివర 32. మధ్యలో 12 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 3. నీ ఇష్టం. అసలు ఇవన్నీ పిలవద్దు నువ్వు. జస్ట్ ఓ ఒక్క అక్షరం చాలు నీకు, నువ్వు మోక్షం పొందొచ్చు. ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే, మన పెద్దవాళ్ళు ఇస్తే, నో మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది, దాని పేరుతో పిలవాలా విన్ని. జీసస్ అనే పేరు ఇంగ్లీషు, వీడు యేసు, బాల యేసు, కొత్త పీసు, ఊర మాసు
అంటే ఇక్కడ అయిపోతాడు పీసు కదా.